యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు మరి? సో ఈరోజు వచ్చేసరికి మనం చెర్రీ టొమాటో కర్రీ చేస్తాం. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్లో భాగంగా చెర్రీ టొమాటో కర్రీ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. చెర్రీ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: చెర్రీ టొమాటోస్, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీడిపప్పు పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి. చెర్రీ టొమాటో కర్రీ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోం. ఓకే, ఫస్ట్ మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. కాదు, ఏమన్నా నార్మల్ టొమాటోస్కి కానీ చెర్రీ టొమాటోస్కి డిఫరెన్స్ ఉందా? లైక్ ఓన్లీ మనకి లైకోపిన్ న్యూట్రియన్ మాత్రమే ఉంటుందా? ఓన్లీ లైకోపిన్ న్యూట్రియంట్ అశ్విని, ఇది జస్ట్ వెరైటీస్ హైబ్రిడ్ మోడల్ అట్లా అంటారు కదా, అంతే. అంతే, హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది కాబట్టి దాంతో చేసుకోండి. ఓకే, నార్మల్ టొమాటో కర్రీ ఎలాగో అందరూ టేస్ట్ చేస్తారు, సో డిఫరెంట్గా చెర్రీ టొమాటోస్తో చేస్తారు. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. సో వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం జీడిపప్పు పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం. ఏదర్ ఇదన్నా వేయచ్చు, లేకపోతే పేస్ట్ లాగా చేసన్నా వేసుకోవాలి. ఓకే. సో దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఓకే, ఎందుకు అంత క్వాంటిటీలో వేసుకున్నాం మనం జీడిపప్పు? అంటే ఫ్లేవర్ గురించా? అంటే మామూలుగా క్రీమీ టెక్స్చర్ అని చెప్పేసి చాలామంది నార్మల్ ఆర్టిఫిషియల్ క్రీమ్స్ అవి యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో దాని బదులు నేను కాజు పేస్ట్ యాడ్ చేస్తాను, సో దట్ హెల్దీ అండ్ న్యాచురల్ కాబట్టి. ఓకే, సో కారానికి బదులుగా కూడా చాలా మంది పచ్చిమిర్చి యూజ్ చేస్తుంటారు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అని చెప్పి కదా. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అని చెప్పేసి ఇంకోటి ఏంటి అంటే కారంలో ఇప్పుడు కలర్స్ యాడ్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పి చాలామంది బెటర్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనకి పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అదర్ ఫ్లేవనాయిడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేస్తాం. కొద్దిగా కారం, ఓకే, ఇది ఆప్షనల్. ఇన్కేస్ ఓన్లీ పచ్చిమిర్చి చాలనుకున్న వాళ్ళకి ఇది స్కిప్ చేసేస్తాం. ఉప్పు, గరం మసాలా, ఓకే, ధనియా. సో ఆ కలర్ వల్ల అసలు భలే అనిపిస్తుంది కదా, Creamy క్రీమీ texture. టెక్స్చర్ వచ్చింది మొత్తం అంతా. యాక్చువల్లీ ఇక్కడ రెసిపీ అయినా ఇది ఇండియన్ రెసిపీ అయినా? అంటే జనరల్గా అంటే ఒక్కొక్కరు ఒకలా ప్రిపేర్ చేసుకుంటారు. నేను జనరల్గా మా పాపకి ఇవ్వాలన్నా ఇంట్లో వాళ్ళకి డిఫరెంట్గా చేయాలంటే కాజు పేస్ట్ ఇలాంటివి యూజ్ చేస్తాను, టొమాటో ప్యూరీ, సో దట్ న్యాచురల్గా ఉంటుంది, వాళ్ళకి ఆ రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఎక్కువగా మనం యూజ్ చేసినవి ఏంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ లో? లైక్ ఏం ఇంగ్రీడియంట్స్? మేజర్ ఇంగ్రీడియంట్ మనకు టొమాటోస్, చెర్రీ టొమాటోస్ కోసమని నేను ఇంక్లూడ్ చేశాను. జనరల్గా ఏంటి అంటే మనకు కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక టొమాటో వేసుకుంటాం అంతే. అలా కాకుండా ఓన్లీ టొమాటోస్తో అయితే ఎక్కువ లైకోపిన్ అనేది మనకి బాడీకి లభిస్తుంది కాబట్టి. ఓకే, చెర్రీ టొమాటోస్ యాడ్ చేసుకున్నాం. కట్ చేయక్కర్లేదా ఇంకా? లేదు, సో రైస్ తోనా చపాతీస్ ఎట్లా తింటే రోటీస్తో కొంచెం బాగుంటుంది, రైస్తో కూడా ట్రై చేయొచ్చు, బట్ మోస్ట్ అయితే రోటీస్తో చాలా బాగుంటుంది. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి నెక్స్ట్ కొద్దిగా కసూరి మేతి, ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఓకే, ఒకసారి కలిపేసుకున్నాం. ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదా? కొంచెం వేసుకోవాలి.
ఒక 2 మినిట్స్ మనం ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. అంతే. ఓకే, సో ప్రిపేర్ అయిపోయినట్టే అండి. జస్ట్ మనం లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈలోపు అయితే ఒకసారి మనం రివైజ్ చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, సో వేటిలో మనకి ఇవి లభిస్తాయి? సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అశ్విని జనరల్గా మనం తీసుకునే ఫుడ్స్ నుంచే ఇది మనకు లభిస్తుంది అనమాట. ఇది ఏంటి అంటే మన బాడీకి డిసీజ్ రెసిస్టెంట్ పవర్ని పెంచుతుంది అనమాట. సో జనరల్గా మనం ఏదన్నా ఫుడ్స్ తీసుకున్నప్పుడు జంక్ ఫుడ్స్ అలాంటివి మనకి బాడీకి చాలా ఫ్రీ రాడికల్స్ వస్తాయి. అవి ఏంటి అంటే మన స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి, మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. చాలా ఎక్కువ మోతాదులో అది బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయినప్పుడు దానివల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా క్యాన్సర్ కానీ లేదు అంటే హార్ట్ డిసీజెస్, ఎంత పెద్ద లైక్ మేజర్ డిసీజెస్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే మనం తీసుకునే డైట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా లభించే ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఆ ఫుడ్ ఐటమ్స్లో లభిస్తుంది. బట్ వాటిని ఏంటి అంటే అప్పుడప్పుడైనా డేలో ఒక్కసారైనా ఏదైనా సలాడ్స్ అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే వాటిని న్యాచురల్ ఫామ్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. బికాజ్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కొద్ది వరకు మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఈ కుకింగ్ ప్రాసెస్లో లాస్ అవుతుంది. సో అప్పుడప్పుడు మనం చూపిస్తూ ఉంటాం సలాడ్స్ కానీ అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే హోల్ బయో అవైలబిలిటీ అనేది బాగుంటుంది అన్నమాట. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఒకసారి చూసుకుందామా కర్రీ ఎలా ఉంది? సో మన కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అశ్విని. సో మనం ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. సో సర్వ్ చేసేసుకుందాము. సో అశ్విని మన చెర్రీ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చెర్రీ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: చెర్రీ టొమాటోస్, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీడిపప్పు పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి. చెర్రీ టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు పొడి వేసి తగినంత నీళ్లు పోసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ అవ్వగానే కొంచెం కారం, తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని తర్వాత చెర్రీ టొమాటోస్ వేసుకుని కుక్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర వేసి చివరిగా తగినన్ని నీళ్లు వేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ చెర్రీ టొమాటో కర్రీ రెడీ.